అదృష్టవంతులు అంటే ఈనాడు ఎన్నో జన్మలు పుణ్యం ఎత్తే ఆయన ఇద్దరు 2 నియోజకవర్గాలు పోటీ చేశారు సార్. ఆయన వాళ్ళకి నెగ్గించుకోలేకపోయారు. అలా కర్మ సార్ అది. ఇలాంటి మానవుడు వదిలేసుకోవడం ఏంటంటే నియోజకవర్గం డెవలప్మెంట్ సార్. ఇవాళ ఎక్కడికెక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెడాపలన్నా తీసుకున్నారు సార్. మన ఏంటి సార్ అది గోకుల ఏదో తీసుకున్నారు. 1వ తరగతి సార్ చదువుకోలేదు నేను. తీసుకున్నారు సార్. పక్కన వ్యాపారస్తులు ఉన్నారు సార్. వాళ్ళు రోజుకి 300-400 అనుకోరండి సార్. 15,000 అమ్ముతారంట. అమ్మ బాబా మా అమ్మ నియోజకవర్గాలు అడుగు పెడితే మా వ్యాపారం ఇచ్చేకి ఎంత బాగుంటుంది. ఆయన మాకు వచ్చిన ఇలా ఫైనాన్స్ ఉంటే 15 తీసుకుని అనుకోండి. అవి రోజు అడ్డుపోతున్నాడు. ఇవి వచ్చి డబ్బులు అడ్డుకుపోతున్నాడు. అదే ఈయన వచ్చేయడం వల్ల మాకు ఒక 5 వర్షాలు నేను ఉంది. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాను. మన దాకా వైఎస్ఆర్ తిరిగాను సార్. పవన్ కళ్యాణ్ డబ్బు అనుకోని ఎక్కువ తిరుగుతాను. నాకు సాఫ్ట్వేర్ సార్. ఆయన వచ్చి బ్యాంక్ లో 2 లక్షలు 3 లక్షలు వ్యాపారం గవర్నమెంట్ కోసం మేము ఆలోచిస్తాం సార్. సో పవన్ కళ్యాణ్ గారు వస్తే ముఖ్యంగా